Equality of two matrices. ఎగ్జాంపుల్ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ వన్, ఇఫ్ A ఈక్వల్ టు 19732 minus 1 and B equal to minus 435 minus 702, then A plus B equal to, మీరు ఇలా రాయాలమ్మా, మ్యాట్రిక్స్ రాయాలి. A plus B equal to 19732 minus 1 plus minus 435 minus 702, that equal to 1. చూడండి ఒకసారి, ప్లస్ ఇంటూ మైనస్, సార్ మైనస్ అంటే -4, తర్వాత 9 plus 3, తర్వాత 7 plus 5, నెక్స్ట్ 3 ప్లస్ ఇంటూ మైనస్ -7, 2 plus 0 -1 plus 2. ఏమండి నెక్స్ట్ ఈసారి ఇది సింప్లిఫై చేస్తే మనకి 1 - 4 అంటే -3, 9 plus 3 12, 7 plus 5 12, తర్వాత 3 - 7 -4, 2 plus 0 2, -1 plus 2 1. అర్థమైందమ్మా? 1. Yes, Yes, sir. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, దీని యొక్క ఆర్డర్ 2/3, Yes, sir. దీని యొక్క ఆర్డర్ 2/3. మరి ఇప్పుడు మనకి A plus B చేస్తే ఆ ఎలిమెంట్ యొక్క ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కూడా ఏమవుతుంది? 2/3, sir. అర్థమైందమ్మా మీకు? Yes, sir. నెక్స్ట్ ఈసారి ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. Cumulative property, associative property, additive property, additive చెప్తాను inverse. ఒక నిమిషం. ఏమండి అంటే ఇక్కడ నేను ఓవరాల్ గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మొత్తం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా మ్యాటర్లో ఏం చెప్పాను యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఎగ్జాంపుల్ ద్వారా నేను చూపిస్తాను మీకు ఆ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా లేదా అనేది. అంతే, అంతకుమించి ఏమీ లేదు. చూడండి ఒకసారి. లెట్ A, B, C, B any three matrices of same order, then first one, A plus B equal to B plus A. దీన్ని మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం, లేదా కామ్యుటేటివ్ లా అంటాం. ఏమండి? దెన్ that is addition of matrices satisfies commutative law. లేదంటే ఇది పైన రాసుకుని దట్ ఈజ్ అని చెప్పి ఇది కింద రాసుకోండి, కామ్యుటేటివ్ లా. నెక్స్ట్ రెండోది, Sir, అలా సార్ ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ సాటిస్ఫై కాంపిటేటివ్ లవ్, దట్ ఈజ్ ఇది ముందు రాసుకుని తర్వాత ఈ స్టెప్ రాసుకోండి అంటున్నాను. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ satisfies associative law. ఆర్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఎలా అయినా పర్వాలేదు. దట్ ఈస్ I.E. దట్ ఈస్ అసోసియేటివ్ అంటే మీకు ఏమని వస్తుందంటే A plus B plus C ఈక్వల్ టు A plus B plus C. ఏమండి? దీన్ని మనం అసోసియేటివ్ లా అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు ఒక చిన్న విషయం అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుందండి? 0, sir. 0. sir. 0. ఇన్ ద సేమ్ వే
ఒక మ్యాట్రిక్స్ కి ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఏ మ్యాట్రిక్స్ కలిగి యాడ్ చేస్తే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది, ఏ వస్తుంది నాకు? null జీరో matrix. మ్యాట్రిక్స్. జీరో మ్యాట్రిక్స్ అర్థమవుతుందా? Yes. ఒక నెంబర్ కి జీరోని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. అలాగే ఒక మ్యాట్రిక్స్ కి జీరో మ్యాట్రిక్స్ యాడ్ చేస్తే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. కాబట్టి చూడండి, ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు 0 జీరో plus ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. A. సో It- జీరో it- మ్యాట్రిక్స్ is the additive identity additive identity. ఏమండి? ఇక్కడ మరి మళ్ళీ జీరో మ్యాట్రిక్స్ అనేది కూడా ఏమవ్వాలి? ఏ యొక్క ఆర్డర్ ఎంత ఉంటే జీరో మ్యాట్రిక్స్ కూడా ఆర్డర్ అంతే ఉండాలి. నేను మళ్ళీ అది ప్రత్యేకంగా చెప్పలేదు. నేను ఎలాగ సమ్మేషన్ ఎగ్జిస్ట్ అయిందంటే సేమ్ ఆర్డరే కదా ఉండాలి. ఏమా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇప్పుడు ఒక ఎలిమెంట్ కి ఏ ఎలిమెంట్, ఒక నెంబర్ కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి జీరో వస్తుంది? అదే For నంబర్ example, ఏదో ఒక సేమ్ నంబర్. నెగటివ్ ఆఫ్ ది సేమ్ నెంబర్. నెగటివ్ నెంబర్ సార్. నెగటివ్ అదే ఆఫ్ negative ది number. సేమ్ నంబర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ 3 తీసుకున్నాను. 3 కి ఎంత యాడ్ చేస్తే జీరో వస్తుంది? -3 సార్. ఇంకొక విధంగా చెప్తాం. ఇక్కడ 3 కి -3 యాడ్ చేస్తే జీరో వచ్చింది కదా. మరి -3 ని 3 కి ఏమంటాం? నెగటివ్ ఆఫ్ 3 అంటాం. అవునా? Yes, sir. Yes, sir. లేదా ఇన్వర్స్ ఆఫ్ 3 అని కూడా అనొచ్చు. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అని కూడా అనొచ్చు. అదే విధంగా ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే ఈ మ్యాట్రిక్స్ కి ఏ మ్యాట్రిక్స్ ని యాడ్ చేస్తే మనకి జీరో వస్తుంది? సార్ Minus ఇది నెగటివ్ చెప్పండి. -a సార్. మైనస్ ఏ యాడ్ చేయాలి. అర్థమైందా మీకు? కాబట్టి Yes, sir. ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ a. వెరీ గుడ్, మైనస్ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు జీరో మ్యాట్రిక్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే Zero. ఒక మ్యాట్రిక్స్ కి ఏ మ్యాట్రిక్స్ ని యాడ్ చేస్తే మనకి ఎడిటివ్ ఐడెంటిటీ వస్తుందో ఆ మ్యాట్రిక్స్ ని మనం ఏమంటాం అంటే ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. అమ్మా, అర్థమైంది సార్. అంటే ఇప్పుడు ఏ కి మైనస్ ఏ అనేది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఏమా? దీన్ని మనం ఎలా చెప్తామంటే ఒకసారి ఇది రాసేకండి, వినండి, ఒకసారి వినండి చెప్తాను. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు జీరో అయ్యి అలాగే బి ప్లస్ ఏ కూడా జీరో అవుతుంది అనుకోండి. అప్పుడు బిని ఏమంటాం అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంట. ఏని ఏమంటాం అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంట. అర్థమవుతుందమ్మా? Yes, sir. అంటే ఇక్కడ b Then- ఈజ్ ఈక్వల్ టు -a కదా సార్. మరి అంతేగా, మరి బి ఈక్వల్ టు మైనస్ ఏ అవడం వల్ల ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే సార్. దెన్ బి ఈక్వల్ టు మైనస్ ఏ ఈజ్ కాల్డ్ the additive inverse of a. The additive inverse of a. A. ఎందుకంటే దట్ ఈస్ ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు, అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఒక నిమిషం. ఏ మైనస్ ఏ ఈక్వల్ టు 0. అదే విధంగా మనం అండ్ ఏ ఈక్వల్ టు మైనస్ బి ఈజ్ ది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ బి అని కూడా చెప్పొచ్చండి. Yes, sir. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ బి. Here a is equal to b sir. ఏ ఈక్వల్ టు మైనస్ బి కదా. Yes, sir. దట్ ఈస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ బి ఈక్వల్ టు 0. అర్థమైందా? Yes, sir. Yes, Yes, sir. మీరు ఒకసారి